తిరుపతి జిల్లా గూడూరు సమీపంలో శ్రేయ రియల్ ఎస్టేట్ డ్రీమ్ ల్యాండ్ ఆధ్వర్యంలో తొడ అప్రూవల్తో సాగరమాల హైవే సిటీ వెంచర్ బ్రోచర్ ప్రారంభోత్సవానికి ఆస్కార్ అవార్డు గ్రహీత సినీ పాటల రచయిత చంద్రబోస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా సినీ తారలు ప్రియా హెడ్గే, హిమజ విచ్చేశారు. Dreams turning into reality, investment turning into wealth, land turning into legacy. అలాంటి సెలబ్రేషన్లో మనం ఉన్నాం. ఈ సెలబ్రేషన్లో ప్రఖ్యాతిగాంచినటువంటి పెద్దలు మన మధ్య ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ని అందరూ శ్రద్ధగా విని మీ కస్టమర్లకు ప్రమోట్ చేసి మనమందరం కొద్ది రోజుల్లోనే ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీ కస్టమర్కి మీరు కాల్ చేస్తూనే ఉండండి. బుకింగ్స్ గురించి వివరాలు మీకు ఇచ్చాము. ఆల్రెడీ 10 బుకింగ్స్ అయినాయి. ఆ ప్రాసెస్ జరుగుతూనే ఉంది. మనకు ఈ సందర్భంగా చంద్రబోస్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తూ ఇంత విస్తృతంగా దూసుకెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. అట్లాగే పాట పాడిన తను శ్రీవల్లి గారు బాగా పాడారు. మీరు అంటే సాధన చేసే ట్రైన్డ్ సింగర్, మీరు పాడుతూ చాలా బాగా పాడారు. కాకపోతే రెండో చరణమే మళ్ళీ పాడారు. వన్స్ మోర్ అనకుండానే మళ్ళీ పాడారు. అది ఆనందంగా అనిపించింది. చాలా చాలా ఆహ్లాదంగా, చాలా ఆనందకరంగా సాగుతున్న కార్యక్రమం. నేను ఒకటే చెప్తాను ఏంటంటే, నేను 30 ఏళ్ల పాటు, ఇది 31వ సంవత్సరం నాది సినిమా రంగంలో, 31 ఏళ్ల పాటు పాటలు రాస్తున్నాను. 870 సినిమాల్లో 3800కు పైగా పాటలు రాశాను. దాదాపు సినిమా రంగంలో ఏ పురస్కారాలు ఒక కళాకారుడికి రావాలో అన్నీ కూడా భగవంతుడి దయ వల్ల నన్ను వరించాయి. చాలా పురస్కారాలు వచ్చాయి. అట్లాగే భగవంతుడి దయ వల్ల, మా తల్లిదండ్రుల ఆశీర్వాదం వల్ల, సినిమా పరిశ్రమలోని పెద్దల ఆశీస్సుల వల్ల సినిమా పరిశ్రమలోనే ప్రతిష్టాత్మకమైన ఒక ఎవరెస్ట్ లాంటి పురస్కారం కూడా లభించింది. ఆ పురస్కారం లభించిన తర్వాత నేను మొట్టమొదటిసారిగా ప్రచారకర్తగా నేను వ్యవహరిస్తున్న మొదటి ప్రాజెక్ట్ బాబు గారితో శ్రీయాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మొదటిసారిగా నాకింత గుర్తింపు, నాకింత విజయం, నాకింత పేరు ప్రఖ్యాతులు, అభిమానం అంతా వచ్చిన తర్వాత నేను మొదటిసారిగా చేస్తున్న ప్రాజెక్ట్
మన శ్రేయాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీళ్ళతో పాటు కలిసి ప్రయాణం చేస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. నా ఇన్నేళ్ల పేరుని, నా ఇన్నేళ్ల అభిమానాన్ని అంతా కూడా వీళ్ళ కోసం ధారాదత్తం చేస్తున్నాను. ఎందుకంటే మా అల్లుడు బాబు గారిని మా ఇంటికి తీసుకురాగానే చూసిన తర్వాత ఒక 2 నిమిషాలు మాట్లాడాను. అప్పుడే అనిపించింది తను ఎంత సమర్థుడో, తనకెంత కార్య దీక్ష ఉందో, ఎంత సామర్థ్యం ఉందో, ఎంత దీక్ష, ఎంత పట్టుదల, జీవితంలో ఎంత క్రమశిక్షణ ఉందో 2 నిమిషాల్లోనే పసిగట్టాను. అలాంటి గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తితో ప్రయాణించడం నాకు ఆనందంగా ఉంది. మామూలుగా మనం మనుషుల్ని చూసిన తర్వాత కొన్నాళ్ళు ప్రయాణించిన తర్వాత వాళ్ళతో ప్రేమలో పడతాం, కానీ బాబు గారిని చూడగానే ప్రేమలో పడతాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనమాట మాది. తను కూడా ఆ ప్రేమను, ఆ అభిమానాన్ని తను కూడా నిలుపుకుంటూ, కాపాడుకుంటూ, ఆ గౌరవాన్ని అలా కొనసాగిస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మనిషిలో దీక్ష ఉండడం వేరు, పట్టుదల ఉండడం వేరు, కార్య సాధక ఒక తత్వం ఉండడం వేరు. వీటన్నిటితో పాటు పరోపకార సేవాభావం ఉండడం వేరు. ఇది చాలా అరుదైన లక్షణం ఈ మనిషిలో. అది కూడా పుష్కలంగా ఉంది. వీటన్నిటితో పాటు ఈ నాయకత్వ లక్షణాలతో పాటు పరోపకార గుణం అనేది కూడా ఉండడం కూడా చాలా చాలా గొప్ప విషయం. అలాంటి వ్యక్తికి ఈ విజయాలే కాదు, ఇంకెన్నో విజయాలు కూడా తనకు ప్రాప్తిస్తాయి, తనకు సంప్రాప్తిస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈయనతో పాటు ప్రయాణం చేస్తున్న మనందరికీ కూడా ఎంతో మేలు జరుగుతుంది, ఎంతో ఉపయోగం జరుగుతుంది, ఎన్నో విజయాలు మనల్ని కూడా వరిస్తాయని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తూ, ఈ కార్యక్రమంలో ఈ సాగర్ లేన్ డ్రీమ్ సిటీలో పెట్టుబడి పెడుతున్న ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేసుకుంటూ, ప్రపంచంలో సృష్టిలో మళ్ళీ కృత్రిమంగా సృష్టించలేనిది మానవ శరీరం, మానవ దేహం, మానవ ప్రాణం తర్వాత మళ్ళీ భూమి ఒకటే. కాబట్టి అంత విలువైనది, అంత అరుదైనది. ఈయన అన్నారు గంట విలువైనది చంద్రబోస్ గారు, మనకు గంట కేటాయించారన్నారు. మరి అంత గంట అతి విలువైన నేను ఈయన కోసం సమయం కేటాయిస్తున్నట్టు, మరి ఈయన ఎంత విలువైన వ్యక్తి, ఈయన చేస్తున్న పనులు ఎంత విలువైనవి. కాబట్టి వాటిని మనం గమనించి తప్పకుండా ఈయనను ఆశీర్వదిస్తే మనకు భూమి మనల్ని ఆశీర్వదిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే మీరందరూ నా మాట కోసం కాకుండా పాట కోసం ఎదురు చూస్తుంటారు. ఏ పాట పాడాలో ఒకటి చెప్పండి, మీరు కోరుకుంటే పాడతాను. పోట్ల గిత్త దూకినట్టు, పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు, కిర్రు చెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు, మర్రి చెట్టు నీడలోన కుర్ర గుంపు గూడినట్టు, ఎర్ర జొన్న రొట్టెలోన మిరప తొక్కు గలిపినట్టు, నా పాట చూడు, నా పాట చూడు, నా పాట చూడు, నాటు 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 వీర నాటు, నాటు 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 వీర నాటు, నాటు 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 పచ్చి మిరపలాగా పిచ్చ నాటు, నాటు 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 విచ్చు కత్తిలాగా బెర్రి నాటు, గుండెల దిరిపోయేలా దండన కరమోగినట్టు, సెవులు సిల్లు పడేలాగా కీసు పిట్ట కూసినట్టు, ఏలు సిటికలేసేలా ఎవ్వారో సాగినట్టు, కాలు సింధు దొక్కేలా దుమ్మారం రేగినట్టు, ఒళ్ళు సెవట పట్టేలా ఈ రంగం చేసినట్టు, నా పాట చూడు, నా పాట చూడు, నా పాట చూడు, నాటు 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 వీర నాటు, నాటు 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 గడ్డపారలాగా సెడ్డ నాటు, నాటు 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 ఉక్కపోతలాగా తిక్క నాటు, తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని, కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని, గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతూ మార్గం చెప్పెను, అడుగుతూ గమ్యం చెప్పెను, నేనున్నానని, నేనున్నానని, నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని, చీకటితో వెలుగే చెప్పెను, నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను, నేనున్నానని, నేనున్నానని, నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని.
ఇనుమును ఇనుమును నేను, నన్ను కాల్చితే కత్తెవుతాను. ఎవడ్రా నువ్వు, మట్టిని మట్టిని నేను, నన్ను తొక్కితే ఇటుకవుతాను. ఎవడ్రా నువ్వు, రాయిని రాయిని నేను, రాయిని నేను, గాయంగా నీ చేశారంటే ఖాయంగా నీ దేవుణ్ణవుతా. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఆ పక్కా నాదే ఈ పక్కా నాదే, తలపైన ఆకాశం ముక్కా నాది, ఆ తప్పు నేనే ఈ ఒప్పు నేనే, తప్పప్పులు తగలెట్టే నిప్పు నేనే, నన్నైతే కొట్టెటోడు భూమి మీదే పుట్టలేదు, పుట్టాడా అది మళ్ళీ నేనే, నన్ను మించి ఎదిగటోడు ఇంకోడున్నాడు సోడు, ఎవడంటే అది రేపటి నేనే. ఏ బిడ్డ ఇది నా అడ్డ. థ్యాంక్ యూ సో మచ్. 1 year బ్యాక్ వచ్చాను ఎగ్జాక్ట్లీ నెల్లూరుకి. బాబోయ్, నేను చంద్రబోస్ గారిని కాదు బాబు. ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేయడం కానీ. సో చాలా ఆనందంగా ఉందండి అగస్టిస్ గారు, మీ డెవలప్మెంట్ చూసి. మీతో పాటు చాలా మంది డ్రీమ్ ని సక్సెస్ఫుల్ గా నెరవేరుస్తున్నారు అనమాట మీ ప్లాట్స్ ద్వారా. సో శ్రియా ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళది ఈ న్యూ వెంచర్ సాగర్మాల హైవే సిటీ అన్నది లాంచ్ చేయడం ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి. అండ్ నా లక్కీ నెంబర్ వచ్చేసి 8 అనమాట. టోటల్ 8, ఈరోజు 17 కదా. ఈ రోజు నా చేతులతో ఏది మొదలు పెట్టినా అస్సలు తగ్గేదేలే, వేరే లెవెల్లో ఉంటది. సో నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. అండ్ మీ అందరికీ నేను కొత్తగా చెప్పేదేం లేదండి, ల్యాండ్ రేట్లు పెరుగుతాయి కానీ తగ్గుతాయా? అది కూడా తగ్గేదేలే. సో నేనైతేనండి, ఇందాక గోల్డ్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి గుర్తొచ్చింది. నేను కొంచెంగా గోల్డ్ దాచుకొని మొత్తంగా అమ్ముకుని ల్యాండ్లు కొనుక్కున్న సందర్భాలు చాలా ఉన్నాయి. వాటి వల్ల ఈ రోజు నేను చాలా ధైర్యంగా ఉన్నాను. మీకు తెలియదు కాదు, మా ఫీల్డ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. సో ల్యాండ్ నమ్ముకొని అయితే నాలాంటి వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారని నేను గట్టిగా నమ్ముతాను. సో ఎస్, ఎటువంటి ఆలోచన లేట్ చేయకుండా వెంటనే ఇక్కడ ప్లాట్స్ తీసుకోండి, చాలా డెవలప్ అవుతుంది. అండ్ ఇంతమంది చెప్పారు కదా, ఇది మంచి ఏరియా, మీకు కూడా చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ చేశామని మీకు కూడా నమ్మకంగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉందండి. చంద్రబోస్ గారు మీ పాటలు లైవ్ లో ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ నైస్ టు సీ యూ అయితే. సో యా, ఆల్ ది బెస్ట్ అండి. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. శ్రేయతో కొలాబరేట్ అయ్యే ముందు నాకు రియల్ ఎస్టేట్ అంటే ఓన్లీ హౌస్ కొనడం, ల్యాండ్ అమ్ముకోవడం లేదా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయడం ఇంతే, ఇదొక బిజినెస్ అంతే అనుకున్నాను. కానీ శ్రేయతో కొలాబరేట్ అయ్యాక అనిపించింది రియల్ ఎస్టేట్ చాలా పెద్దది దీనికన్నా అని. సో శ్రేయ వల్ల నాకు అర్థమైంది ఒకటి, రియల్ ఎస్టేట్ అంటే ప్రతి ఒక్క మనిషికి ఒక సెక్యూరిటీ ఇవ్వడం అని. సో ఒక వెల్త్ ని బిల్డ్ చేయడం, మోర్ ఇంపార్టెంట్లీ మన ఫ్యూచర్ ని ఒక షేప్ ఇవ్వడమే రియల్ ఎస్టేట్. సో మాకు అందరికీ తెలుసు, మన హిస్టరీలో చూస్తే సో ఎన్నో ఇయర్స్ నుంచి ఏ సమాజం అయినా ఏ సివిలైజేషన్ అయినా కూడా ఈ ల్యాండ్ అనే ఒక అసెట్ కి చాలా విలువ ఉంది. ఎందుకంటే మేము కరెన్సీ నోట్ అయినా మన గవర్నమెంట్ ప్రింట్ చేయొచ్చు, ఇంకా మన షేర్ మార్కెట్ కూడా మాకే తెలుసు. సో డిపెండింగ్ ఆన్ ద డిమాండ్ మేము షేర్స్ ని కూడా ఎక్కువ చేయొచ్చు. కానీ మాకు అందరికి తెలిసినట్టు ల్యాండ్ ఇస్ ద ఓన్లీ అసెట్, దాన్ని ఎవరు కూడా క్రియేట్ చేయలేరు. సో అది డూప్లికేట్ కూడా ఎవరు చేయలేరు. మేము ప్రపంచం పుట్టినప్పుడు ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. సో అందుకే ఎప్పుడు చూసినా కూడా ల్యాండ్ కి అదే వాల్యూ ఉంటుంది, అదే వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. అండ్ ఇంకా మనం ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ కొంటే ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ఒక ప్లాట్ కొనడం మాత్రమే కాదు, మన లైఫ్ కి ఒక స్టెబిలిటీ కొన్నట్టు. సో అండ్ మన లైఫ్ ని ఒక షేప్ ఇచ్చినట్టు అండ్ పాసివ్ ఇన్కమ్ సోర్స్ ని కల్పించినట్టు. అండ్ ఇంకా మీరు ఏ బిజినెస్ పర్సన్ అయినా చూడండి, ఏ సక్సెస్ఫుల్ సెల్ఫ్ మేడ్ మిలియనర్ అయినా చూడండి, వాళ్ళు లైఫ్ లో ఖచ్చితంగా వాళ్ళు రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేసే ఉంటారు. రైట్ ఫ్రమ్ బిల్ గేట్స్ అండ్ మన లోకల్ ఉన్న సక్సెస్ఫుల్ బిల్డర్ ని చూస్తే కూడా కామన్ థింగ్ ఏంటంటే రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేసి ఉంటారు. ఎందుకంటే ల్యాండ్ ఇస్ ద ఓన్లీ బిజినెస్, అది అంటే లైఫ్ లో చాలా బిజినెస్ ఉంటాయి, అన్ని ఫ్లక్చువేట్ అయితేనే ఉంటాయి. కానీ ల్యాండ్ ఎప్పుడు ఫ్లక్చువేట్ అవ్వదు, ఎప్పుడు పెరుగుతూనే ఉంటది. ఒక రైట్ ప్లేస్ లో మీరందరూ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే అది మాకు ఒక నీడలాగా ఉంటుంది. సో ఇంకా ఒక ప్రాపర్టీ
ఏదైనా ఒక రెంట్ ప్రాపర్టీ అవ్వచ్చు, ఒక ఫ్యామిలీ హౌస్ అవ్వచ్చు, కమర్షియల్ బిల్డింగ్ అవ్వచ్చు, ఏది మీద కూడా ఇన్వెస్ట్ చేస్తే అది మా ఫ్యూచర్ కి ఒక పీస్ ఆఫ్ వెల్త్ లాగా మారుతుంది. అండ్ బెస్ట్ థింగ్ అంటే రిమెంబర్ వన్ పాయింట్, మేము రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేయడానికి బెస్ట్ టైం నిన్న కాదు, రేపు కాదు, ఈ రోజే. అండ్ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేయడానికి, కానీ రైట్ ప్లేస్ వెతుకుతుంటారు. ఎందుకంటే ఎన్ని ప్లేస్ పాజిటివ్ ఎంత ఉంటుంది అంతే నెగిటివ్ కూడా ఉంటుంది. సో నేనేం చెప్తున్నానంటే శ్రేయ ఒక సెక్యూరిటీకి సింబల్. సో మీరేమైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే శ్రేయ ఇస్ ద బెస్ట్ ప్లేస్. ఈ ప్రాజెక్ట్ మరి కొత్త ప్రాజెక్ట్ లాంచ్ వల్ల ఇక్కడ ఉన్న అందరికీ కూడా మీ ప్రాపర్టీ జర్నీ శ్రేయ ద్వారా చాలా స్మూత్ గా, ఈజీగా అండ్ టెన్షన్ ఫ్రీగా అవ్వాలని కోరుకుంటాను. ఎందుకంటే శ్రేయకి రియల్ ఎస్టేట్ బిజినెస్ మాత్రమే కాదు, అది ఒక కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది శ్రేయకి చాలా ఇంపార్టెంట్. అండ్ అందుకే ఎప్పుడు కూడా శ్రేయలో చాలా జెన్యూన్ ప్రాజెక్ట్ ఉంటుంది. సో ఇంకా మాకందరికి తెలుసు మా సొసైటీలో చాలా అంటే చాలా కంపెనీస్ ఉన్నాయి లేదా మార్కెటింగ్ ఉంటాయి, కానీ మాకందరికి కావాల్సింది ఒకటే, ఒక జెన్యూన్ ప్రోడక్ట్, జెన్యూన్ పీపుల్ అండ్ జెన్యూన్ సర్వీస్. అదన్నీ ఎక్కడ దొరుకుతుంది అంటే నా దృష్టిలో అది శ్రేయలోనే దొరుకుతుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ మన సాగరమాల హైవే సిటీ లాంచ్ వల్ల ఇక్కడ ఉన్న అందరికి మీ కొత్త కళకి ఒక న్యూ డోర్స్ ఓపెన్ అవ్వాలి శ్రేయ ద్వారా అని కోరుకుంటాను. అండ్ మీరందరూ మీ లైఫ్ బెస్ట్ డిసిషన్, మీ లైఫ్ సెక్యూరిటీని ఇప్పుడే తీసుకోండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అండ్ థ్యాంక్ యూ. తిరుపతి అంటే తొడా అప్రూవల్స్ తో, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అప్రూవల్స్ తో మా రెడీ ఫర్ రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. చాలా అంటే ఎక్కడైనా ప్లాట్ కొనాలనుకున్నప్పుడు అది కమర్షియల్ ప్లేస్లో ఉందా లేదనేది చూడాలా, రెండోది కనెక్టివిటీ ఉందా లేదా చూడాలా, రెండోది రెసిడెన్షియల్ జోన్ ఉందా లేదా చూడాలా. అంటే స్థలం కొనుక్కుంటే నేను ఇమీడియట్గా ఇల్లు కట్టుకునే దానికి ఉపయోగపడుతుందో లేదు చూస్తే అన్నీ ఉన్నటువంటి అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది. కారణం ఏంటంటే పక్కనే ఏదైతే సెజ్ ఉందో వేలల్లో లక్షల్లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది కాబట్టి వాళ్ళందరికీ రెసిడెన్షియల్ రిక్వైర్మెంట్ ఉంది. పక్కనే చూసినట్టయితే హౌసెస్ ఉన్నాయి, ఇళ్ల మధ్యలో ఉంది, అంటే పక్కన బడి గుడి అన్ని అద్భుతంగా ఉంటాయి. రెండోది కేవలం ఇది గూడూరు మున్సిపల్ లిమిట్స్లో ఉంది. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న భూములన్నిటి కూడా రెక్కలు వస్తాయి, 2 రెట్లు పెరుగుతాయి. కాబట్టి విజనరీ ఎవరంటే ఇలాంటి స్థలంలో కొనుక్కోవాలి. అంటే లాంచింగ్ అప్పుడు కొనుక్కున్న వాళ్ళకి డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ప్రైజెస్ పెరుగుతాయి. కాబట్టి పెరిగినప్పుడు కొనుక్కోకుండా తక్కువ ప్రైజ్ కొనుక్కున్న వాళ్ళు విజనర్ అవుతారు. సో కాబట్టి ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. చాలా తక్కువ ప్రైజ్ ఉంది, అంటే సుమారుగా 65,000 55,000 రూపాయలు కూడా ప్రాపర్టీ దొరుకుతుంది ఇక్కడ. అద్భుతంగా కొనుక్కోవచ్చు. సో ఇక్కడ మనకు 4 లైన్స్ వస్తుంది, కొనుక్కోవచ్చు. సో కాబట్టి ఏదైతే గాంధీ మహాత్ముడు 70 సంవత్సరాల క్రితం కలగన్నాడో ఎవ్రీ ఇండియన్ డిజర్వ్స్ ప్రాపర్టీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరి పేరుతో కూడా ప్రాపర్టీ ఉండాలా. ఈరోజు లేకపోవడం తప్పు కాదు, కానీ మళ్ళీ 1 year తర్వాత కూడా నాది లేదు అంటే మాత్రం తప్పు అవుతుంది. కష్టపడండి, పనిచేయండి, డబ్బు సంపాదించండి, పోగు చేయండి. ఎక్కడైనా సరే మీకు ఎంత డబ్బులు ఉందో ఆ డబ్బులు ఎక్కడ ప్లాట్స్ అక్కడ కొనుక్కోండి. ప్రతి ఒక్కరు కూడా భూమి మీద ఇన్వెస్ట్ చేసి భారతదేశంలో పేదరికం లేని సమాజము, ప్రేమతో సమాజాన్ని నిర్మించాలంటే అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్లోకి రావాలా. సో అందరూ కూడా ఇన్వెస్టర్స్గా మారాలని కోరుకున్నాము. సో ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ని ఖచ్చితంగా మా వాళ్ళు ఒక 2 నెలలు 3 నెలలు అమ్మేస్తారు. ఎవరు కొనుక్కోపోయినా ప్లాట్ అనేది అమ్మేస్తారు. కాబట్టి సో మీ అందరూ కూడా ఇప్పుడు 47 నెంబర్ ప్లాట్ కనిపిస్తుంది అక్కడ, ఇప్పుడు ఖాళీగా ఉంది. అది ఎవరైనా టోకెన్ కట్టారో వాళ్ళది అయిపోద్ది. ఇక తర్వాత ఎవరు వచ్చినాక నా ప్లాట్ రాదు, వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిపోద్ది. ప్లాట్ ఖాళీగా ఉన్నప్పుడు ప్లాట్ బుక్ చేసుకోండి. డబ్బులు అనేది లోన్ ఇస్తారు, ఎక్కడో తెచ్చుకోవచ్చు, కానీ డబ్బులు అనేది అందరి దగ్గర ఉంటుంది. కానీ ప్లాట్ అనేది ఈ రోజు ఖాళీగా ఉండదు, రేపు ఉండదు. అది ఖాళీగా ఉన్నప్పుడు తీసుకోవాలా. సో ఇంత మంచి అద్భుతమైన ప్రాజెక్ట్ ఇచ్చినటువంటి అందరికీ ల్యాండ్ లార్డ్స్, డెవలపర్స్ వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. మన ఈవెంట్కి సంబంధించి వచ్చినటువంటి పెద్దలు చంద్రబోస్ గారికి, ప్రియాగ్దే గారికి, హిమజా మేడం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరందరూ కూడా రానున్న రోజుల్లో మీ డ్రీమ్ హౌస్, మీ డ్రీమ్ నెరవేర్చుకుని కోరుకున్నాము. థ్యాంక్ యూ. చాలా మంచి లేఅవుట్ ఇది. ఇందులో కొన్న వాళ్ళందరూ కూడా నిజంగా ధనవంతులు అయ్యేదానికి అవకాశం ఉంది. ఈ డ్రీమ్ సిటీ ఈరోజు మనకి
బ్రోచర్ లాంచింగే కాకుండా ఇంచుమించుగా క్లోజింగ్ చేసేదానికి కూడా అందరూ కూడా అవేర్నెస్లో పాటుపడుతున్నారు. ఖచ్చితంగా క్లోజింగ్ దాకా కూడా తీసుకురావాలనేది నా అభిప్రాయం కూడా. కాబట్టి మన అందరం కూడా కృతనిశ్చయంతో, అదేవిధంగా నా టీం నుంచి కూడా ఇంతవరకు కూడా విజిట్స్ పెట్టడం జరిగింది. ఒక 4-5 బుకింగ్స్ కూడా నేను ఇవ్వడం కూడా జరుగుతుందని ఈ సభాముఖంగా కూడా తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా మన అందరం కూడా ఈ శ్రేయ ప్రైమరీలో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా కష్టపడి పనిచేస్తే ఉన్నత శిఖరాలకి అధిరోహించాలనేది నా కోరిక. అదేవిధంగా మన దగ్గర కొన్నటువంటి ఈ కస్టమర్ దేవుళ్ళు కూడా రిటర్న్స్ ఎక్కువగా వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ డ్రీమ్ సిటీలో పెట్టుబడి పెట్టించి వాళ్ళని ధనవంతులు చేయాలనేది కూడా నా విన్నపం, కోరిక. ఆరా హ్యాపీ లివింగ్ అంటే 1.5 సంవత్సరం క్రితం ఈ గూడూరులో మొట్టమొదటిగా మనం లాంచ్ చేసినటువంటి వెంచర్. ఆ వెంచర్ని ఇక్కడ మనకి ఎటువంటి కస్టమర్ వస్తే చూపించడానికి ఎటువంటి ఎవిడెన్స్ ప్రూఫ్స్ లేనటువంటి సందర్భంలో కూడా ఆ వెంచర్ని గ్రాండ్ సక్సెస్ చేసి వితిన్ లాంచ్ అయినటువంటి ఒక 48 అవర్స్ లోపే నాకు తెలిసి ఒక 150 ఫ్లాట్స్ వరకు క్లోజ్ చేయగలిగాం. కానీ ఈ రోజు కానీ చూసుకుంటే వచ్చే క్రమంలో ఆ వెంచర్ని చూపించుకోవచ్చు. ఆ వెంచర్లో ఏ విధంగా డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఆ వెంచర్ని మనం పెట్టినప్పుడు ఎలా ఉన్నాయి రేట్స్, ఈరోజు రేట్స్ అనేది ఎలా ఇంక్రీజ్ అయినాయి, వీటన్నిటినీ కూడా కస్టమర్కి మనం తెలియపరచుకొని తీసుకురాగలిగితే ఈరోజు ఈ వెంచర్ నమ్మడం పెద్ద కష్టమైన పని కాదు. కాబట్టి మనందరం కూడా ఈరోజు ఎవరైనా కస్టమర్స్ వస్తే వాళ్ళకి ఆ వెంచర్ని చూపించండి, ఈ వెంచర్ని కూడా తీసుకురండి. రెండవది, ఇక్కడి నుంచి రాబోయేటువంటి సైట్ విజిట్స్ ఏదైతే ఉన్నాయో ఈ సైట్ విజిట్స్ అన్నిటి కూడా ఆ వెంచర్ని చూపించుకొని ఈ వెంచర్కి తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒక్కసారి మీరు నెల్లూరు ముతుకూరు రోడ్ సెంటర్కి వచ్చి తెల్లవారుజామున 3 నుంచి 4 గంటలుగానే వచ్చి నిలబడితే మీకు సుమారుగా కొన్ని వందల బస్సులు బయలుదేరుతూనే ఉంటాయండి నెల్లూరు సిటీ నుంచి. ఎక్కడికంటే కృష్ణపట్నం పోర్టుకి. అదేవిధంగా నెక్స్ట్ మన గూడూరు నుంచి ఈ వరగలి సర్కిల్ నుంచి కొన్ని వేల బస్సులు బయలుదేరే అవకాశం ఇక్కడి నుంచి ఉంది. 100% మేము చెప్తున్నాం. ఎందుకంటే నెల్లూరుకి 5,000 నెల్లూరుకి వచ్చేసి మీకు 5 నుంచి 6,000 ఎకరాలు దగ్గరగా ఉంటే ఈ గూడూరుకు కూడా 6,000 ఎకరాల క్రిసిటీ చాలా దగ్గరగా ఉంది. ఈ కృష్ణపట్నం పోర్టు భూముల నుంచి నెల్లూరు సిటీకి రావాలంటే మొత్తం పీపుల్ వాళ్ళకి సుమారుగా 2 నుంచి 2.5 గంట పడుతుంది ఎక్కడికి, మనకి నెల్లూరు రావాలంటే. సో వాళ్ళందరూ కూడా ఇక్కడే ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడే ఇల్లులు కానీ వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి కానీ అన్నీ కూడా ఇక్కడే ఉంటారనమాట. సో మేమేం చెప్తున్నామంటే ఇప్పుడు నెల్లూరులో 23 అంతస్తులు 33 అంతస్తులు అపార్ట్మెంట్లు వస్తున్నాయి. గూడూరులో 40 అంతస్తుల అపార్ట్మెంట్ వచ్చినా కానీ ఆశ్చర్యపోనక్కర్లేదు. ఖచ్చితంగా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా చెప్తున్నాము. ఈ క్రిసిటీకి దగ్గరగా ఉండే ఎక్కడైనా సరే పెట్టచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఏదైతే శ్రీ సిటీ ఉందో శ్రీ సిటీలో 12 సంవత్సరాల క్రితం ఎకరా ల్యాండ్ వచ్చేసి 4 నుంచి 5 లక్షలేనండి ఎకరా. ఈరోజు 2 నుంచి 2.5 కోట్లు పలుకుతుంది ఒక ఎకరా ల్యాండ్. సో ఈ క్రిసిటీ దగ్గర భూమి రేట్లు పెరుగుతాయి కాబట్టి కరెక్ట్గా వరగల్ క్రాస్ నుంచి ఇంకా అంటే ఇక్కడ నుంచి ఇది కిలోమీటరే అంటున్నారు. 100% ఇక్కడ నుంచి పోర్టు దాకా గూడూరు అనేది డెవలప్ అవుతూనే ఉంటుంది. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా చేయండి. దీని గురించి ఆల్రెడీ ఒకటే గూడూరు డెవలప్ అవుతుందా లేదా ఇంకొక ఎగ్జాంపుల్, ఒక నెల్లూరు రైల్వే స్టేషన్కి 110 కోట్లు ఇచ్చారు 2 years బ్యాక్. ఈరోజు నెల్లూరు రైల్వే స్టేషన్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందంటే అదిరిపోయేటట్టు. మీకు తెలుసో లేదో గూడూరుకి 100 కోట్లు శాంక్షన్ చేస్తున్నారు రైల్వే స్టేషన్కి. ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీలు అంటే ఇక్కడ కాదు, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఈ గూడూరు యొక్క భవిష్యత్తుని అంచనా వేసి 100 కోట్లు శాంక్షన్ చేసిందంటే అంటే గూడూరు డెవలప్ అవుతుంది. ఈ డెవలప్మెంట్లో మీ కస్టమర్లని మీరు కానీ ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయిస్తే 100% మిమ్మల్ని ట్రస్ట్ చేస్తారు. అట్ ది సేమ్ టైం మన శ్రేయాకు కూడా మంచి గుడ్ విల్ ఉంటుంది. మీరున్నటువంటి ప్లేస్ని ఎంత రేటుకి అక్కడ 20 సంవత్సరాల ముందు ఒక అంకణం కానీ గజం కానీ ఒక స్క్వేర్ ఫీట్ ఉండిందో
ఈ 20 ఇయర్స్లో మినిమం 10 టైమ్స్ పెరిగింది. కావాలంటే మీరు అనాలిసిస్ చూడండి, 10 రెట్లు పెరిగింది. ఏదైతే అంకణం 3,000 ఉన్నిందో అది ఈరోజు 30,000 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 2005లో ఇదే మన గ్రీన్ గూడూరు అని మనకి ఇప్పుడు ఆరాకి ఎదురుగా ఉండేటువంటి వెంచర్లో 4,000 రూపాయలకి మేము ఆ వెంచర్ని అమ్మాము 2005లో. ఈరోజు 2025 20 ఇయర్స్ అయింది. ఈరోజు దాంట్లో 55,000 రూపాయలు ఉంది అంకణం. అంటే నేను చెప్పిన దానికన్నా కూడా ఇంకా ఎక్కువే మీకు ఇక్కడ నిదర్శనం ఉంది. అదేవిధంగా ఎక్కడైనా ఏ వెంచర్లు అయినా చూడండి, ఒక పొలం కానీ ఒక ల్యాండ్ కానీ మీరు ఎంతోమంది దేశ నాయకులు, పెద్ద పెద్ద సినీ యాక్టర్స్, మురళీమోహన్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు తెలియజేసేది ఏంటంటే అన్నిటికన్నా కూడా భూమి గొప్పది, భూమి మీదనే ఇన్వెస్ట్ చేయండి, అదే మీకు మార్గదర్శకం అని చెప్తున్నారు. సో నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఎవరైతే మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి ఈరోజు మీ తలుపు తట్టి ఇక్కడ ఒక ప్లాట్ కొనుక్కోమన్నారో వాళ్ళు మీకు దేవుడితో సమానం. ఈరోజు ఎవరైతే మీరు అసోసియేట్ మీ దగ్గరకు వచ్చారో వాళ్ళందరూ కూడా మంచి మాటలు చెప్పారు. మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ని ఈ యొక్క సరైనటువంటి అప్రూవల్ ఉన్నటువంటి తొడా అప్రూవల్ కలిగినటువంటి వెంచర్స్లో అన్ని ఫెసిలిటీస్తో మీకు అందిస్తున్నటువంటి ఈ వెంచర్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు ఒక 10 ఇయర్స్కి 20 ఇయర్స్కి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగినప్పుడు ఇది ఖచ్చితంగా 10 టైమ్స్ 20 టైమ్స్ కూడా గ్రోత్ వచ్చేదని ఛాన్సెస్ ఉంటుంది. కనీసం 10 టైమ్స్ అన్నా కూడా 20 సంవత్సరాలు ఏ బ్యాంక్ కానీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్లో ఇవ్వలేము. కాబట్టి మనం ముందు భూమి మీద ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలో మనం తెలుసుకొని మీ ఇంటికి వచ్చినటువంటి ఆ యొక్క అసోసియేట్ దేవుణ్ణి మీరు గౌరవించి ఇక్కడ మీరు ప్లాట్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మీ పిల్లల యొక్క భవిష్యత్తు ఈరోజే మీరు రాసుకోవచ్చు. ఎవరైతే చిన్న పాప ఒక 2 ఇయర్స్ వాళ్ళ పెళ్లికి ఎలా మీరు కళ్ళగంటున్నారో అదేవిధంగా మీ యొక్క పిల్లవాడు చదువులు, డాక్టర్స్, ఇంజనీర్స్ ఇలా ఏదైతే వాళ్ళు చేయదలుచుకున్నారో, ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేయదలుచుకున్నా, మరి దేనికైనా కూడా ఈరోజే మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది భూమి మీద పెట్టగలిగితే గత 20 ఇయర్స్ తర్వాత రాబోయే 20 ఏళ్ళకి ఈ రేట్లు ఎక్కడ కూడా మీకు అందుబాటులో ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరు మిత్రులారా, ఈ యొక్క వెంచర్లో నీకంటూ నువ్వు సొంతం చేసుకొని ఈ వెంచర్లో ఇన్ని ప్లాట్లు నాయి, ఈ ప్లాట్ నాది, దీన్ని నేను ఈరోజే ఇక్కడే కొంటున్నాను, పలానా ప్లాట్ నెంబర్ నాది అని సొంతం చేసుకోండి. ఎందుకంటే ఈరోజు తప్పితే ఆ ప్లాట్ మీది కాదు. ఎందుకంటే ఈరోజు ఎవరో ఇంకొకరు కొనేస్తే రేపు వచ్చి ఆ ప్లాట్ అంటే మీకు ఎట్టి పరిస్థితుల్లో రాదు, మీరు పక్కన తీసుకోవాల్సిందే. కాబట్టి మిత్రులారా, మీరు అందరూ కూడా తొందరపడి మంచి ప్లాట్స్ ఈరోజు ఏ అయితే ఇక్కడ కొత్తగా వెంచర్ ఓపెనింగ్ కాబట్టి అన్నీ ఉన్నాయి. ఈరోజు తప్పితే రేపటికి కొన్ని తగ్గిపోతాయి, ఎల్లుండికి వచ్చే ముందు కొన్ని తగ్గిపోతాయి. 1 నెల తర్వాత మీరు ఏరుకోవాలా, మళ్ళా 2 నెలల తర్వాత ఏడో మూలలో ఉంటాయి. కాబట్టి మీ యొక్క ప్లాట్ని ఈరోజే చూస్ చేసుకొని ఖచ్చితంగా మీ ప్లాట్ని మీరు బుక్ చేసుకొని రాబోయే భావి తరాలకి మీ పిల్లలకి మంచి ఆస్తిని అందించగలరని చెప్పేసి నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన పెద్దల జోనా గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వచ్చినాం, ఈ లేఅవుట్లో ఇన్ని ప్లాట్స్ ఉన్నాయి, ఈ గూడూరు ఏరియా ఇంత గొప్పది అని మనం 1కి 4 సార్లు వింటే మన లోపల ప్రింట్ అయిపోద్ది. ఆటోమేటిక్గా మనం ఎవరైతే ఇక్కడ ఏరియాలో ప్లాట్ కొనాలనుకుంటారో వాళ్ళకి మనం చెప్పడం జరుగుతుంది. దానికోసమే దీని గురించి రిపీటెడ్ టైమ్స్ మనం దీని గురించి మాట్లాడటం జరుగుతుంది. ఇంకోటి వచ్చేసి ఇంత మంచి ఏరియా చూడండి, మనం పక్కన చూస్తే 8 లైన్ల హైవే. ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకునే వాళ్ళం, ముత్తుకూరు రోడ్డు అని చెప్పుకునే వాళ్ళం, అవును కదా. కృష్ణపట్నం పోర్టుకి మొత్తం వచ్చేసి 22 హైవేలు వస్తాయి. మన నెల్లూరు జిల్లాలోనే మనం చూస్తాం, గూడూరు కానీ నెల్లూరు కానీ మొత్తం 22 చూస్తాం. అక్కడ కృష్ణపట్నం పోర్ట్లో 42 వ్యక్తులు న్యాచురల్గా ఫామ్ అయినాయి. జనరల్గా ఏంటంటే ఎనీ పోర్ట్ మీరు తీసుకోండి, ఆ పోర్ట్ దగ్గరకు వచ్చి షిప్ ఆగదు. షిప్ ఏం చేస్తుంది, సముద్రానికి కొంచెం దూరంగా అవుతుంది, అక్కడి నుంచి అన్లోడ్ చేసుకొని
బయట పెడతారు, లేదంటే ఇక్కడి నుంచి తీసుకెళ్లి లోడింగ్ చేస్తారు. అది చాలా పెద్ద శ్రమ అనమాట. అలా లేకుండా మనకి అదృష్టం ఏంటంటే కృష్ణపట్నం దగ్గర న్యాచురల్గా మనకి పోర్ట్ ఏర్పడటం జరిగింది. ఆ బెర్తులు అనమాట కృష్ణపట్నం పోర్టు దగ్గరకు వచ్చి షిప్ అవుతుంది, డైరెక్ట్గా అన్లోడ్ చేసుకోవచ్చు. అది మన నెల్లూరు జిల్లా వాసులు చేసుకున్న గొప్ప పుణ్యం అని చెప్పుకోవాలి. దానివల్ల ఈరోజు మొత్తం ఇండియాలో ఎక్కడైనా చూసుకోండి, మన నెల్లూరు అన్నా కృష్ణపట్నం పోర్ట్ అన్నా ప్రతి ఒక్కరికి నోటెడ్. అదాని వాళ్ళు వచ్చి దాన్ని కనుక టేకప్ చేశారంటే మెయిన్ అదే అనమాట. రేపు పొద్దున ఒక 5 years బ్యాకే నాకు మన సార్ వాళ్ళు చెప్పున్నారు, రేపు పొద్దున బాంబే ఎంత గొప్పగా ఉందో అంత గొప్పగా మన నెల్లూరు అవబోతుంది. అటువంటి ఏరియాలో మనకి ఇంకా అదృష్టం ఏంటంటే గూడూరులో క్రిస్ సిటీ అనేది ఇచ్చారు. దాదాపు 1700 ఎకరాలు. ఇక్కడ నుంచి 6 kilometers తర్వాత క్రిస్ సిటీ స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ వర్క్ చేయడానికి మొత్తం మీద 5.5 లక్షల ప్రజలు మళ్ళీ రావటం జరుగుతుంది. ఈ రోజు గూడూరు కానీ నెల్లూరు కానీ ఈ పరిసర ప్రాంతాల్లో ఎంతమంది జనాభా ఉన్నారో మనకు తెలుసు. దానికి అడిషనల్గా ఒక 5.5 లక్షల మంది పీపుల్ పని చేయడానికి వస్తున్నారు అఫిషియల్గా. ఇంకా లేబర్ వర్క్ చేసేవాళ్ళు, కాంట్రాక్ట్ వర్క్ చేసేవాళ్ళు ఇంకా చాలా మంది వస్తారు. వీళ్ళందరికీ అకామిడేషన్ కావాలా వద్దా? ఖచ్చితంగా కావాలి. దానికోసమే మనం ఇన్ని లేఅవుట్లు ఈ గూడూరు పరిసర ప్రాంతాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 8 లైన్ల హైవేకి 920 కోట్లు డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. వీటితో ఈ రోడ్లు చేస్తున్నామన్నమాట. ఇంకా ఇలాంటి చాలా రోడ్లు వస్తాయి. మీరు ఈజీగా చెప్పొచ్చు సాగరమాల రోడ్ అని చెప్పి మంచి పేరు పెట్టారు. ఈ సాగరమాల రోడ్ అనేది ఏంటంటే మీరు మ్యాప్లో చూసినా గూగుల్లో చూసినా ఇవన్నీ రావటం జరుగుతుంది. దీన్ని మీరు ఈజీగా జనాభాలకు ప్రమోట్ చేయొచ్చు. ఇక్కడ మనం లేఅవుట్ వేసాము, ఇక్కడ వాళ్ళే కొనాలి, ఈ పక్కన వాళ్ళు కొనాలి, గూడూరు వాళ్ళు కొనాలి అనేది ఏం లేదు. ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. అది మన నెల్లూరు గొప్పతనం, మన గూడూరు గొప్పతనం. కాబట్టి ఇక్కడ మీరు ఎవరికైనా చెప్పండి, మీకు తెలుగులో వాళ్ళకి అవసరం లేదు, తమిళ వాళ్ళకి చెప్పండి, గుజరాత్ వాళ్ళు చెప్పండి, బాంబే వాళ్ళు చెప్పండి, హైదరాబాద్ వాళ్ళు చెప్పండి, కరెక్ట్ పీపుల్ ఇంకా ఇక్కడికి రాలేదు. వాళ్ళు గనక వచ్చారంటే ఇక్కడ ఈరోజు మనం మాట్లాడుతున్న లక్షలు ఉండవు, అసలు వేలు లక్షలు అనేది ఉండవు, కోట్లలోకి వెళ్ళిపోతుంది భూమి. ఒక 33 అంకణాలు ఈ రోజు మీరు కలిగి ఉంటే కమింగ్ 5 years నా ఉద్దేశం చెప్తాను, ఇక్కడ ఈజీగా 1 కోటి రూపాయల కంటే ఎక్కువ ఆస్తిని మీరు సొంతం చేసుకున్నట్టు. అంత కాస్ట్లీగా అవబోతుంది మన గూడూరు జిల్లా, నెల్లూరు జిల్లా కూడా. ఇప్పుడు దాకా మనం తిరుపతిలో ఉన్నాం ఈ రోజు కూడా, కానీ ఇది రేపు పొద్దున సపరేట్ జిల్లా చేయబోతున్నారు. సపరేట్ జిల్లా చేసినప్పుడు మన అందరికీ తెలిసిన విషయం, క్వార్జ్ తెల్ల బంగారం ఇక్కడే ఉంది. ఓకే, ఇంత మంచి ఏరియాలు ఉన్నాయి. ఈ లేఅవుట్కి 2 kilometers దూరంలో నేషనల్ హైవే ఉంది. మన లేఅవుట్ ముందుగానే 8 లైన్ల హైవే పోతుంది. ఇవన్నీ కూడా మనం తెలుసుకొని మనకు తెలిసిన వాళ్ళకి ప్రమోట్ చేయించి మనం ఇక్కడ ప్లాట్స్ క్లోజ్ చేయొచ్చు. ఇంకా అదృష్టం ఏంటంటే ఎంత తక్కువ రేటు, 65,000 55,000 అంకణం అంటే ఎక్కడ వస్తుంది మీరు చెప్పండి? నెల్లూరులో ఏడన్నా 65,000 55,000 ల్యాండ్ వస్తుందా? రావట్లా. ఇక్కడ అంత తక్కువ ప్రైస్లో ఉంది. కాబట్టి నేనేం చెప్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే ఇన్వెస్ట్ చేయండి, మీరే ఒక ప్లాట్ కొనుక్కోండి. ఎందుకంటే ఎవరికో కోట్లు వస్తాయని మనం చెప్పక్కర్లా. ల్యాండ్ మీద మనమే ఇన్వెస్ట్ చేసుకుంటే కాన్ఫిడెంట్గా అవతల వ్యక్తికి చెప్పగలం. ఏం చెప్పగలం అంటే నేనే కొన్నాను, నువ్వు కూడా కొనుక్కో అని చెప్పి. అప్పుడు ఏమవుతుందంటే అవతల వ్యక్తికి ఉండే డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి. ఎందుకు చెప్తున్నా అంటే లీస్ట్ అమౌంట్ 10 లక్షల నుంచి 12 లక్షల నుంచి ఇక్కడ మీకు ప్లాట్ వచ్చే అవకాశం ఉన్నాయి. చిన్న చిన్న బిట్లు కూడా ఉన్నాయి, 17 అంకణాల బిట్ కూడా దీంట్లో ఉంది. కాబట్టి మీరు ఇమీడియట్లీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఏవైతే ఉన్నాయో వాటిని మీరు టోకెన్ కట్టేసి బ్లాక్ చేసుకోండి. దాని తర్వాత మనం ఎవరికైనా చెప్పొచ్చు, ఎవరికైనా చూపించవచ్చు. ఈ మనం ఏం చేస్తున్నామో దాన్నే చూస్తారు జనాభాలు. కాబట్టి మీ వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఈ లేఅవుట్ గురించి మీరు చెప్పాలంటే ఫస్ట్ మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇంకా ముఖ్యమైన విషయం, దేశంలో ఎక్కడి నుంచైనా సరే తిరుపతికి వెళ్ళాలంటే గూడూరుకు వస్తారు. గూడూరు పెద్ద జంక్షన్. ఇటు సైడ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గూడూరులో దిగి గూడూరు నుంచి తిరుపతి వెళ్ళడం జరుగుతుంది. దేశంలోనే నెంబర్ 1 స్థానము తిరుపతికి ఉంది. అటువంటి తిరుపతికి దగ్గరగా గూడూరు ఉంది. ఈ ఏరియాలో మీరు ఎవరికైనా చెప్పొచ్చు, మీరు కనుక గూడూరులో కనుక కొద్దిగా ఒక 1 hour 2 hours కనుక తిరిగితే అక్కడ ఎటువంటి పీపుల్ వస్తారు, ఎవరు వస్తారంటే దేశంలో ప్రతి ఒక్కరికి కూడా తిరుమలతో టచ్ ఉంటుంది. తిరుమలకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఓన్లీ ఫ్లైట్ వాళ్ళు తప్పగా ట్రైన్ వచ్చినా ఎవరు వచ్చినా గూడూరులో దిగుతారు. అదొక పెద్ద జంక్షన్. రేపు పొద్దున 100 కోట్ల రూపాయలు పెట్టి గూడూరుని డెవలప్ చేయడం జరుగుతుంది. ఎంత పెద్ద రైల్వే స్టేషన్ తయారు చేస్తున్నా అంటే మనకి నెల్లూరులో ఎంత పెద్ద రైల్వే స్టేషన్ ఉంటో అంతే పెద్ద రైల్వే స్టేషన్ గూడూరులో కూడా రాబోతుంది. కాబట్టి అన్ని విధాలుగా గూడూరు అనేది ఇందాకే మన గురునాథ్ సార్ చెప్పారు, గోల్డెన్ గూడూరు. ఆ పేరు మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. నిజం బంగారం లాంటి గూడూరు. అటువంటి దగ్గర మనకు ప్లాట్ ఉండాలి. ఇన్ని చెప్తున్నావు, నీకు ప్లాట్ ఉందంటే నాకుంది. గ్రీన్ మెడల్స్లో 44 అంకణాలు నేను తీసుకున్నాను.
ఓకే, కాబట్టి నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, మీరు ఎవరైతే ఉన్నారో మీరు ఒకటి తీసుకొని అయిపోద్దు, ఒకటి తీసుకోండి, 2 తీసుకోండి, 3 తీసుకోండి. ఎంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తే మొన్ననే మనకి ఆయన ఒక స్టాక్ మార్కెట్లో గొప్ప వ్యక్తి అనమాట, ప్రపంచం మొత్తం మీద చాలా హైయెస్ట్ పర్సన్. ఆయన ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే అక్కడ ప్రతి వాళ్ళు లెక్కలాకుండా ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అటువంటి ఆయన ఏం చెప్పారంటే, భూమి కంటే మంచి విలువైంది ఏముందని ఎతికితే ఆయనకి బంగారం దొరికిందంట. బంగారం మీద ఇన్వెస్ట్ చేయకుండా బంగారు గనుల్లో ఇన్వెస్ట్ చేశాడు. దాని తర్వాత దాంట్లోంచి బయటకు వచ్చేసి ఆయన ఒకటే మాట చెప్తున్నాడు, వారెన్ బఫెట్, ల్యాండ్ మీద మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఈరోజు బంగారం బాగా రేటు పెరిగిపోయింది, వెరీ గుడ్. కానీ రేపు వేరే దేశంలో భూమిలో కనుక బంగారం పడితే, ఆ బంగారం కనుక దొరికితే అప్పుడు ఏమవుతుంది, వాల్యూ తగ్గిపోతుంది. కానీ భూమి అలా దొరుకుతుందా? ఎక్కడా భూమి దొరికే అవకాశం లేదు. ఎందుకు దొరకదంటే భూమిని ఎవరు తయారు చేయలేరు. మనం మనుషులం పెరిగిపోతా ఉన్నాం. ఇప్పుడు దాదాపుగా మన ఇండియా జనాభా 140 కోట్లు అనుకుంటా. అది పెరుగుతూనే పోతుంది, కానీ భూమి పెరగదు. కాబట్టి భూమికి ఉన్నంత వాల్యూ ఇంకా దేనికి లేదు. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ది బెస్ట్ ఆన్ ఎర్త్, ఓన్లీ ఫర్ ఎర్త్. కాబట్టి ఆ విషయాన్ని మీరు తెలుసుకొని మన వాళ్ళందరికీ తెలియజేసి, మీతో పాటు ఉన్న వాళ్ళు, మీకు 3 అడుగుల దూరం ఉండే ప్రతి వ్యక్తికి భూమి కొనుక్కోమని చెప్పండి. చెబితే ఈరోజు కొనకపోయినా, రేపు కొనకపోయినా, ఎల్లుండైనా కొంటాడు. ఆయనకి కొనాలని ఆలోచన వచ్చినప్పుడు మీరు గుర్తు రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తుపెట్టుకోండి, మీ ఫ్రెండ్ కానీ మీ కొలీగ్ కానీ ఎవరైనా సరే ఒక ల్యాండ్ కొనాలి అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి. ఆ విధంగా మీరు తయారవ్వండి, ఆ విధంగా తయారు చేయండి. నేనేం చెప్తానంటే, మీకు ఎవరైతే శత్రువు ఉంటాడో ఆ శత్రువుకు కూడా భూమి కొనిపించండి. ఎందుకంటే రేపు ₹1,00,00,000 వచ్చినప్పుడు అతను ఖచ్చితంగా మిమ్మల్ని అనుకుంటాడు. మిత్రుడికి కొనిపించండి, చుట్టానికి కొనిపించండి, ఇంకా శత్రువుకు కూడా కొనిపించండి. కొనిపిస్తే అతను ప్లాట్ కొనుక్కొని రేపు అమ్ముకునేటప్పుడు ₹1,00,00,000 వచ్చేటప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని అనుకోవడం జరుగుతుంది. ఇంత గొప్ప అవకాశం మనకి ఈరోజు ఉంది. ఈరోజు 65,000 అంటే నేను అనుకుంటున్నా రేపు పొద్దున ఇదే ల్యాండ్ని ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. 2 సంవత్సరాల తర్వాత కనీసం ₹2,00,000 ఇక్కడ అమ్ముతుంటారు. ఆ రోజు ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తారు, మేము ఆ రోజు అటెండ్ అయ్యాము, మాకు నెల్లూరు నుంచి వచ్చి ఎక్కడెక్కడి నుంచి వచ్చి చెప్పారు, కానీ మేము ఆ రోజు తీసుకోలేదు, ఈరోజు 2 లక్షలు పెట్టి తీసుకున్నాం అని చెప్పి ఖచ్చితంగా చెప్పే పరిస్థితి వస్తుంది. అంత గొప్ప ల్యాండ్, ఇంత మంచి ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం వచ్చింది కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఈ మంచి అవకాశం ఇచ్చిన జోనల్ సార్కి థ్యాంక్స్ చెప్తూ క్లోజ్ చేస్తున్నా. థ్యాంక్ యూ. అందరూ కూడా డబ్బులు ఉన్నప్పుడల్లా ఏం చేశారు, భూమినే కొనేశారు. అది తెలియని వాళ్ళు ఏం చేశారు, మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు అంతా ఏం చేశారు, వాళ్ళ నాయన వాళ్ళు దాత వాళ్ళు ఏదైనా 1/2 ఎకరా ఇచ్చుంటే చిన్న అవసరానికి అమ్మేశారు. చిన్న అవసరాలకంతా ఉన్నదాన్ని కూడా అమ్మేశారు. ఇప్పుడు ఇబ్బందులు పడుతూ ఉండారు. కానీ దాని రహస్యం తెలిసిన వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ నాన్నవాళ్ళు వాళ్ళ తాతలు ఇచ్చిన భూమే కాకుండా ఇంకొంచెం ఎక్కువ కొని 100 ఎకరాలు సంపాదించుకున్నారు. ఇప్పుడు కొన్ని 100 కోట్ల ఆస్తి పరులు అయిపోయినారు. అవునా కాదా? కాబట్టి డబ్బులున్న ప్రతి ఒక్కరము భూమిని కొనాలి. లేదు మన దగ్గర డబ్బులు లేవు, కొనడానికి వీలు లేదు, ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలా? కొనిపించాలా. ఎందుకు కొనిపించాలా? చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తా. నేను అన్నమయ్య సర్కిల్ దగ్గర అపార్ట్మెంట్ కొనేటప్పుడు మా ఫ్రెండ్కి ఒక అతను డిగ్రీ కాలేజీ లెక్చరర్, ఆయన పిలిచి కొనుక్కోమన్నా. అబ్బా మన దగ్గర డబ్బులే అండి, ఆయన కొనలేనులే అన్నాడు. భలేవాడు కొని, ఇది మంచి సెంటర్ అవుతుందని చెప్పా. నన్ను తిట్టుకుంటూ కొన్నాడు. డబుల్ బెడెడ్. ఎంత కొన్నాడు తెలుసా? అప్పుడు 6 లక్షలు, 2004లో 6 లక్షలు. అంతకంటే కొంచెం చిన్నది నేను 5 లక్షలకు కొన్నా, డబుల్ బెడెడ్, ఆయన పక్కనే. ఇప్పుడు ఆయన అడిగా నేను, ఏమయ్యా ఇప్పుడు ఎంత పోద్దని. ఇప్పుడు మీకు తెలుసో తెలియదు, అక్కడ 15 లక్షలు ఉంది అంకణం ల్యాండ్. మాకు 4 అంకణాలు 5 అంకణాలు వస్తుంది. అప్పుడు ఎంత దాని వాల్యూ? ల్యాండే 40-45 లక్షలు అన్నమాట. ఇప్పుడు 40 లక్షలు సెకండ్ హ్యాండ్ పోద్ది. అప్పుడు అన్నా నేను, ఇప్పుడు నీది అమ్మేస్తే 40 లక్షలు వస్తుందంటే అది చెప్పాను, అంతా నీ పుణ్యమే కదా అన్నాడు. ఏమన్నాడు? అంతా నీ పుణ్యమే కదా. కాబట్టి అమ్మే వాళ్ళకి ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తే చచ్చిపోతే ఎక్కడ పోతాం మనము? స్వర్గానికి పోతాము. కాబట్టి ఎవరన్నా స్వర్గానికి పోవాలా, పుణ్యం తెచ్చుకోవాలా, ఇతరులకు మేలు చేయాలా, ఇతరులని బాగు చేయాలనుకుంటే ఏం చేయాలి మనము? భూమినే కొనిపించాలి. కాబట్టి డబ్బులు ఉన్న వాళ్ళు భూమిని కొనుక్కోవాలి, డబ్బులు లేని వాళ్ళు భూమిని కొనిపించాలి. అప్పుడు ఇద్దరు, భూమిని కొన్న వాళ్ళకి విపరీతమైన ఆదాయాలు వస్తాయి, ఎంత భూమి పెరుగుతుంది, కొనిపించిన వాళ్ళకు కూడా ఎంతో కొంత ఆదాయం వస్తుంది. అందువల్ల దీన్ని విన్ విన్ సిచ్యుయేషన్ అంటారు. విన్ వర్క్ అంటే అమ్మే వ్యక్తి విజయాన్ని సాధిస్తాడు, కొనుక్కునే వ్యక్తి అంతకంటే గొప్ప విజయాన్ని సాధిస్తాడు. ఇటువంటి అద్భుతమైన ఫలితాలను ఇచ్చేటువంటి
కాన్సెప్ట్ ఆపర్చునిటీ ప్రపంచంలో ఎక్కడా లేదు. దట్ ఈజ్ ఓన్లీ రియల్ ఎస్టేట్. అటువంటి అద్భుతమైనటువంటి పనిని మన నెల్లూరులో శ్రేయ సక్సెస్ఫుల్ రియల్ ఎస్టేట్ అసోసియేట్స్ అనేటువంటి సంస్థను స్థాపించి 4 ఏళ్ల క్రితం కొన్ని వందల మంది, వేల మందికి జీవనోపాధిని చూపుతూ కొన్ని వేల మందిని స్థిరాస్తిపరులను చేస్తూ ఆ విధంగా మన జిల్లాని చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ డెవలప్ చేసేటువంటి మన సిఎండి బాబు అగస్టీస్ గారికి ఒకసారి గ్రాండ్ క్లాప్స్ ఇద్దాం అందరం. వన్స్ క్రిసిటీ కంప్లీట్ అయ్యి 2027 ఫిబ్రవరి నాటికి క్రిసిటీ కంప్లీట్ అవుతుంది. మీరు లాస్ట్ వైజాగ్ సమ్మిట్ జరిగినప్పుడైతే మన ప్రధాని మోడీ గారు వర్చువల్ గా ఈ క్రిసిటీని లాంచ్ చేశారు. ఇంచుమించుగా 5 లక్షల ఎంప్లాయ్మెంట్ ఇక్కడ క్రిసిటీలో మనకు వస్తుంది. 5 లక్షల ఎంప్లాయ్మెంట్ క్రిసిటీలో వచ్చిందంటే గూడూరు దరిదాపుల్లో ఒక ఇటు సైడ్ ఒక 20 కిలోమీటర్లు, అటు సైడ్ నుంచి ఒక 20 కిలోమీటర్లు అయినా కూడా మనకి ఇక్కడ స్థలాలు దొరకవు. ఎవరైతే ముందుగా ఫ్యూచర్ ప్లాన్ తో ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక గోల్డెన్ అవకాశం. భూమి మీద పెట్టిన ప్రతి రూపాయి కూడా మనకు డబ్బులు అయ్యేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ రోజు మనకి తక్కువ ప్రైజెస్ తో మన సిఎండి గారు మనకి ఇక్కడ గొప్ప డెవలప్మెంట్స్ తో మనకి ఇస్తున్నారు. ఎవరైతే ఈ రోజు ప్లాట్ ని బుక్ చేసుకుని సొంతం చేసుకుంటారో 2027 ఫిబ్రవరి నాటికి ఇక్కడ 2 లక్షల వరకు అయ్యే అవకాశం ఉంది. మీరు కావాలంటే ఒక్కసారి వెళ్ళి చూడండి క్రిసిటీ దగ్గరికి. పర్ డే 4000 మెట్రిక్ టన్నుల ఇసుక కన్స్ట్రక్షన్ జరుగుతుంది. 4000 మెట్రిక్ టన్నుల ఇసుక కన్స్ట్రక్షన్ అంటే అసలు పెద్ద పెద్ద మహానగరాల్లో కూడా అంత డెవలప్మెంట్ అంత కన్స్ట్రక్షన్ జరగదు. మన గూడూరుకి అతి తక్కువ దూరంలో నెంబర్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. కంపెనీస్ కూడా ఆల్రెడీ నాకు తెలిసినంత వరకు చాలా పెద్ద పెద్ద కంపెనీస్ వస్తున్నాయి. మన టోటల్ గా ఏంటంటే మన కృష్ణాపట్నం పోర్టు కూడా అదాని తీసుకున్న తర్వాత చెన్నై పోర్టులో, కృష్ణాపట్నం పోర్టులో, వైజాగ్ పోర్టులో ఇంతకుముందు కంటైనర్ బిజినెస్ జరిగేది. కానీ అదాని వచ్చిన తర్వాత చెన్నైలో కంటైనర్ బిజినెస్ చేస్తున్నారు, వైజాగ్ లో కంటైనర్ బిజినెస్ చేస్తున్నారు. ఏదైతే కృష్ణాపట్నం పోర్ట్ లో కంటైనర్ బిజినెస్ ఉందో దాన్ని మొత్తం ఆపేశారు సార్. ఎందుకంటే అతని ఫ్యూచర్ ప్లాన్ తో కృష్ణాపట్నం పోర్ట్ మొత్తం ఇక్కడ వచ్చిన క్రిసిటీ ద్వారా ప్రతి ఒక్క ప్రోడక్ట్ ని బల్క్ లో షిప్మెంట్ చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేయాలనే ప్లాన్ తో ఇక్కడ కంటైనర్ బిజినెస్ మొత్తం క్లోజ్ చేసి బల్క్ షిప్మెంట్ మాత్రమే ప్రయారిటీ ఇస్తున్నారు. ఒక ఫ్యూచర్ విజన్ తో ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు. అది అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఉత్తాలపాడు మన హైవేకి ఎక్కువ ఉంది. ఇక్కడికి వచ్చే రాబోయే ప్రాజెక్టులు కూడా అన్ని ఇట్లాగే చుట్టుపక్కల వస్తున్నాయి. అందువల్ల ఏంటంటే ఇది మంచి ప్రాజెక్ట్ అవుతుంది, చాలా బాగా ఉంటుంది. అందరూ కూడా దీంట్లో పాటు బుక్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ నేను ఎక్కడ తీసుకొని ఇప్పుడు ఒక విషయం చెప్పడానికి మైక్ తీసుకున్నాను. నేను సంకల్పం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో సంకల్పం ఉండాలా. ఇక్కడ అసోసియేట్స్ కానీ డైరెక్టర్స్ కానీ జిఎంస్ కానీ ప్రతి ఒక్కరు కూడా మన వెంచర్ని నమ్మి, మన ఎండి గారు ఇచ్చిన ప్రాజెక్ట్ని నమ్మి మనం బిజినెస్ చేసుకోవాలా. అది ఒకటి చెప్తున్నాను. సంకల్పం ఎలా అంటే రాత్రి నైట్ 11:30కి మా ఎండి సార్ ఫోన్ చేశాడు. వెంకటేశ్వర్లో ఏంది వర్షం ఎలా ఉంది, ఎట్లా ఉంది అని అడిగాడు. సార్ మీరు చేసే ప్రతి పని మంచి పని, మీరు చేసేది ప్రతిదీ సక్సెస్ అవుతుంది. మీ సంకల్పమే చాలా ఖచ్చితంగా బాగుంటుంది సార్. మీ సంకల్పం ఉంది, రేపు వర్షం ఆగిపోతుంది సార్ మనకు ఉంది అన్నాను. ఖచ్చితంగా ఆగిపోద్ది, నా టెన్షన్ పెట్టుకోబాకు, మన కార్యక్రమం బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది, మీరు చేసే పని చేయండి అన్నారు ఎండి గారు. ఆయన సంకల్పమే ఈరోజు ఇంత మన శ్రేయ కంపెనీ ఎదుగుదలకి మనందరికీ పునాది. థ్యాంక్ యూ అండి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గోల్డ్ గన్స్ విపరీతంగా మనకు పడ్డాయి కాబట్టి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయవలసిన అవసరం లేదు. భూమి మీద ఇన్వెస్ట్ చేస్తే భూమి చాలా విలువైనదిగా మారుతుంది. ఈరోజు తక్కువ రేటుతో దూరమైన కొనుక్కోమని మనకు చాలా పెద్దలు ధనికులైన వాళ్ళందరూ చెప్తుంటారు. దూరమైనా పర్వాలేదు, తక్కువ రేటు కొనుక్కోండి. ఎంత మన దగ్గర ఉందో దాంతో కొనుక్కోగలిగితే భవిష్యత్తులో గోల్డ్ కన్నా గోల్డ్ చాలా తక్కువైపోద్ది. ఎందుకని చెప్తున్నానంటే ఈరోజు సవర బంగారం ₹1,00,000 పలుకుతుంది, కానీ నెక్స్ట్ 50,000కి వస్తుందండి.
ఇందాక మన వెంకయ్య మాస్టర్ చెప్పినట్టు సైకిల్ భూమి కథలాగా భూమే చాలా విలువగా మారుతుంది. దయచేసి మీ బంధువులకి, మీ ఫ్రెండ్స్కి, చాలామందికి తెలియని వాళ్ళకి తెలియపరిచి భూమి కొనుగోలు చేసేటట్టు మీరు పాత్ర పోషిస్తే సార్ చెప్పినట్టు పుణ్యం సంపాదించుకుంటామంటారు. పుణ్యం సంపాదించుకుంటే మళ్ళా మనుషులుగానే పుడతాం. మళ్ళా మనుషులుగానే పుడితే మళ్ళా భూమి మీద భూమి అమ్మే హక్కు మనకు వస్తుంది. అది దయచేసి అందరూ చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. అనంతరం సాగరమాల హైవే సిటీ బ్రోచర్ను చంద్రబోస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి శ్రేయ రియల్ ఎస్టేట్ సౌత్ ఇండియా ఇన్ఛార్జి జోనా అధ్యక్షత వహించారు. ప్రయారిటీ ఇవ్వండి. మనం అందరం చాలా ఘనంగా నిర్వహణ జరిగింది. చాలా ప్రజలందరికీ కూడా అంతర్జాతీయ స్థాయిలో ఇది ప్రసిద్ధిగాంచబోతుంది. ఈ స్థలంలో ఉన్న వాళ్ళందరూ కూడా లబ్ధి పొందబోతున్నారు, లాభం పొందబోతున్నారు. అందరికీ ప్రయోజనాత్మకంగా ప్రదేశం తప్పకుండా గట్టి పెట్టి దీంట్లో భాగస్వామ్యాన్ని జీవితంలో ఏదైనా లాభాలను అట్లాగే ఈ సాగరమాల హైవే సిటీని మీకు అందరికి అందిస్తున్న వారు శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ బాబు అగస్టిస్ గారు, దాంట్లో సంపాదకులు, ప్రధాన నిర్దేశకులు ఆయన సాగర్ బాబు గారు. ఆయన నేతృత్వంలో, ఆయన నియంతృత్వంలో, ఆయన ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. ఎన్నో వెంచర్స్ కూడా మీ అందరికీ అందుబాటులో తీసుకొచ్చారు. ఆయన వచ్చిన ఎన్నో వెంచర్స్ కూడా మీ అందరికీ లాభదాయకంగా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా గుర్తించారు, ఆయన ఆశీర్వదించారు. ఆయన మరొకసారి ముందుకు ఈరోజు సాగరమాల హైవే సిటీ ద్వారా రాబోతున్నారు. తప్పకుండా ఇందులో పెట్టుబడి పెట్టి దీంట్లో భాగస్వామ్యం అందరూ ఎంతో లబ్ధి పొందాలని లాభం దీంట్లో నేను కూడా అయినందుకు చాలా మంది దాంతో పాటు ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రియా గారికి వీళ్ళందరి రాకతో ఈరోజు కార్యక్రమం అంతా ఏదో సంగులమయంగా అయింది. అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. మంచి రోజు ఈ రోజులు మీరు పెట్టుబడి పెట్టిన వాళ్ళందరికీ కూడా ఎన్నో మంచి సఫలతలు మీ లాంచ్ చేయడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్. చాలా మంది ఆల్రెడీ బ్లాక్ చేసుకుంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం లేకుండా ఇంత మంచి ఏరియాలో మంచి ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు కూడా చాలా మంచిది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అగస్టిస్ గారు. మీ వల్ల చాలామంది కళ నెరవేరబోతుంది. ఈ చుట్టుపక్కల ప్లాట్స్ తీసుకోవాలి అంటే. సో ఎస్, ఆల్ ది బెస్ట్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు గూడూరులో మా శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ గారి మరికొత్త ప్రాజెక్ట్ సాగరమాల హైవే సిటీ లాంచ్ జరిగింది. సో ఈవెంట్ చాలా గ్రాండ్గా జరిగింది అండ్ ప్రాజెక్ట్ కూడా అంతే బాగుంది. సిటీకి హైవేకి ఆనుకునే ఉంది. సో ఈ ప్రాజెక్ట్ వల్ల ఇక్కడ ఉన్న అందరిది కొత్త కళ, ఒక స్వంత ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళ అందరి డ్రీమ్ కూడా నెరవేరాలి. అది కూడా శ్రేయ ద్వారా నెరవేరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ ఈ ప్రోగ్రామ్కి నేను కూడా పార్ట్ అయ్యాను అనుకోవడానికి చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.